కన్యాదానం స్వామివారి యొక్క పాద ప్రక్షాళన చేసినటువంటి జలముల్ని మీ అందరికీ సంప్రోక్ష చేయడం కోసం మన ఆచార్య స్వామి వారు తెస్తున్నారు. చక్కగా అవన్నీ కూడాను సంప్రోక్షణ చేయించుకొని జన్మ జన్మాలలో ఎంతో పుణ్య విశేషం చేత జంతువునాం నరజన్మ దుర్లభం, నరుడుగా పుట్టడం అనేటువంటిది చాలా గొప్ప పుణ్యం చేసుకుంటే కానీ అటువంటి జన్మ వస్తుంది. అటువంటి జన్మలో కూడా మనకి ఇటువంటి దివ్యమైనటువంటి భవ్యమైన కళ్యాణములు చూసేటువంటి యోగం ఎంతో పుణ్యం చేసి ఉండాలి. అటువంటి పుణ్యం మనం చేసుకొని ఈ కళ్యాణంలో పాల్గొనే అవకాశం మనకి భగవంతుడు కల్పించాడు. మీ అందరికీ కూడా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండుగాక అని కోరుకుంటూ, ఇప్పటిదాకా మనకి ఆచార్య స్వాములు మహాసంకల్పంతో పాటు ప్రవర అని చెప్తూ ఉంటారు. ప్రవర అంటే ఏమిటి అంటే మన యొక్క వంశానుచరితము, మన పూర్వీకులు ఎవరు, మన ఋషులు ఎవరు, మన అడ్రస్ ఏమిటి అనేటువంటిది తెలిపేదే ప్రవర. కులము గోత్రము పూర్వకాలంలో 7 వంశాలను చూసేటువంటి వాళ్ళు, తర్వాత 3 వంశాలు చూస్తారు మన పూర్వీకులు. ఇప్పుడు ఎవరి వంశాలని ఎవరూ చూడట్ల. అమ్మాయి అబ్బాయి ఇష్టపడితే పెళ్లి చేసుకోవడమే తప్ప ఎవరి వంశంతో ఎవరి గోత్రంతో ఎవరి కులంతో పని లేదు. దీంట్లో వల్ల ఎవరివి గొప్ప ఎవరి తక్కువ అనేది కాదు. ఎవరి కులానికి సంబంధించిన ఆచారములు కొన్ని ఉంటాయి కాబట్టి ఆ ఆచారాన్ని పరిరక్షణ కోసం మన పూర్వీకులు అటువంటి ఒక పద్ధతిని పెట్టారు. అయితే ఇక్కడ ఈ జమదగ్ని మహర్షి ఎవరయ్యా అంటే ఈయన వాసిష్ఠ మైత్రావరణ కౌండిన్య అనేటువంటి 3 ఋషులు, వాళ్ళ వంశానికి సంబంధించిన ఋషులు. ఆయన పౌలస్త్య బ్రహ్మగారు అనేటువంటి ఆయనకి ముని మనవడు, అలాగే భృగు మహర్షి గారికి మనవడు, అలాగే రుచిక మహర్షి అనేటువంటి ఆయనకి పుత్రుడుగా ఈ జమదగ్ని మహర్షి యొక్క తాత ముత్తాతల్ని వర్ణించారు. అలాగే ఈ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి యొక్క గోత్రాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తూ ఈవిడ యొక్క గోత్రం ఆంగీరస ఆయాస్య గౌతమ త్రయారుషేయ. ఆంగీరస మహర్షి, ఆయాస్య మహర్షి, గౌతమ మహర్షి అని 3 మహర్షులు కలదిగా అమ్మవారిని చెప్తూ ఆవిడ యొక్క గోత్రం గౌతమస గోత్రం అని, అట్లాగే సోరసేన మహారాజు గారు అనేటువంటి ఆయనకి ముని మనవరాలుగా, దేవసేన మహారాజు గారికి మనవరాలుగా, రేణు మహారాజు గారికి పుత్రిగా కుమార్తెగా ఈవిని ఇక్కడ అభివర్ణించడం జరిగింది. వీరిద్దరికీ కూడాను పరస్పరం యొక్క ఆమోదం